రాజ్ న్యూస్ నేను అనిల్ అప్డేట్ చూద్దాం. తెలంగాణలో బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పించేందుకు సీఎం రేవంత్ రెడ్డి ప్రయత్నాలు ముమ్మరం చేశారు. ఈ క్రమంలో కాంగ్రెస్ నేత సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది అభిషేక్ మను సింఘ్వితో సమావేశమయ్యారు. ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, పొన్నం ప్రభాకర్, శ్రీధర్ బాబు, సీతక్క, పొంగుల శ్రీనివాస్ రెడ్డితో కలిసి ముఖ్యమంత్రి ఢిల్లీకి వెళ్లారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో 42% రిజర్వేషన్ల అమలుకు న్యాయపరంగా ఎటువంటి చిక్కులు లేకుండా చూసేందుకు సలహాలు తీసుకోవడానికి ఢిల్లీకి వచ్చినట్లు మల్లు తెలిపారు. జస్టిస్ సుదర్శన్ రెడ్డి, సీనియర్ న్యాయవాది అభిషేక్ మను సింఘ్విని కలిసి న్యాయ సలహాలు తీసుకుంటామని ఆయన పేర్కొన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మంత్రులు మంగళవారం ఢిల్లీ పర్యటనను ముగించుకొని బీహార్కు వెళ్లనున్నారు. కాంగ్రెస్ హామీలపై బీజేపీ ఎందుకు మాట్లాడటం లేదని మాజీ మంత్రి కేటీఆర్ ప్రశ్నించారు. ఎన్నికల సమయంలో కాంగ్రెస్ లేనిపోని హామీ ఇచ్చిందని, అబద్ధపు హామీలతో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందన్నారు. కాంగ్రెస్ మాటలు నమ్మి ఆగం కావద్దని ముందే చెప్పామని గుర్తు చేశారు. రైతు బంధు లేదు, రైతు బీమా లేదు, కాంగ్రెస్ మోసం చేసిందని భావిస్తే స్థానిక సంస్థల ఎన్నికల్లో బుద్ధి చెప్పాలన్నారు. భారతీయ జనతా పార్టీ మన తెలంగాణకు ఈ గత 11 సంవత్సరాలుగా తీసుకుంటే, రాష్ట్రం ఏర్పడ్డ నాటి నుంచి ఈ రోజు వరకు తీసుకుంటే ఏ సాయము చేయలేదు, ఏ న్యాయము చేయలేదు, కానీ గాయాలు మాత్రం చాలా చేసింది. ఒకటి కాదు, రెండు కాదు. మీరు జాగ్రత్తగా ఆలోచిస్తే 11 ఏళ్లుగా ఏం జరిగింది తెలంగాణకు భారతీయ జనతా పార్టీ వల్ల అంటే, ఒకటి కాదు, రెండు కాదు, ఎన్నో నష్టాలు చేసింది బీజేపీ. భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం మోడీ గారి నాయకత్వంలో కేంద్రంలో రాగానే తీసుకున్న మొట్టమొదటి నిర్ణయాల్లో ఒకటి మన హైదరాబాద్ లో ఉన్న ITIR ను, అంతకంటే ముందున్న యూపీఏ ప్రభుత్వం ఇచ్చిన ITIR అనే ప్రపోజల్ ను రద్దు చేసి పారేసింది. అదే ITIR కనుక ఆనాడు సంకల్పించిన విధంగా అయ్యింటే ఈరోజు మన ఎదుగుదల ఎట్లాగూ గొప్పగా ఉంది ఐటీలో, కానీ దానికి ఇంకింత కొంత ఊతమిచ్చి మరొక 1,00,000-1,50,000 మందికి ఉద్యోగాలు ఇచ్చే అవకాశం ఉంటుండే. కానీ దాన్ని బొందబెట్టింది, యువకుల కళ్ళల్లో మట్టి కొట్టింది, వాళ్ళ ఆశలకు గండి కొట్టింది ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ, ముఖ్యంగా మోడీ గారి నాయకత్వం. ITIR ఒక్కటే రద్దు చేయలేదు, నేషనల్ డిఫెన్స్ కారిడార్, RCI కావచ్చు, DRDL కావచ్చు, DRDO కావచ్చు, అట్లాంటి ఎన్నో పరిశ్రమల వల్ల హైదరాబాద్ లో దాదాపు 1000 పైచిలకు రక్షణ రంగానికి సంబంధించిన పరిశ్రమలు కూడా తర్వాత ప్రైవేట్ రంగంలో కూడా వచ్చినాయి. అందుకే మనం అడిగినాం కేంద్ర ప్రభుత్వాన్ని, హైదరాబాద్కి బెంగళూరుకి ఒక రక్షణ కారిడార్ ఇవ్వండి, నేషనల్ డిఫెన్స్ కారిడార్ ఇవ్వండి. ఇచ్చినట్టయితే మా రంగారెడ్డి జిల్లాలో, మా మహబూబ్ నగర్లో, అట్లాగే కిందికి కర్నూలు, అనంతపూర్లో కూడా మరి చాలా ఉద్యోగాలు వస్తాయి. ఈ ప్రాంతంలో పిల్లలకి లక్షల ఉద్యోగాలు వస్తాయంటే, నిజానికి అన్ని అనువుగా ఉన్నా, ఇక్కడ నిజానికి అన్ని వసతులున్నా, ఇక్కడ మంచి టాలెంటెడ్ పిల్లలున్నా, దానికి కూడా గండి కొట్టి దాన్ని తీసుకొని పోయి ఉత్తరప్రదేశ్లో పెట్టుకున్నారు. ITIR రద్దు చేసినారు, నేషనల్ డిఫెన్స్ కారిడార్ రద్దు చేసినారు. దాంతోపాటు సరే వాళ్ళు ఇవ్వలేదు, ఇవ్వాలనుకోలేదు, వాళ్ళకి ఇష్టం లేదు, తెలంగాణ మీద ప్రేమ లేదు బీజేపీకి, మోడీ గారికి, కాబట్టి ఇవ్వలేదు. కానీ మనం కష్టపడి తెచ్చుకున్న పరిశ్రమల్ని కూడా ఇలా ఎత్తుకొని దాదాపూర్ NPP ఉమెన్స్ హాస్టల్ యజమాని నాగలక్ష్మికి బెదిరింపు కొనసాగుతూనే ఉన్నాయి. హాస్టల్లో అక్రమంగా ప్రవేశించి దామోదరరావు రౌడీజం చేస్తున్నారని నాగలక్ష్మి ఆరోపించారు. కేసు పెండింగ్లో ఉండగానే దామోదరరావు దౌర్జన్యానికి పాల్పడుతున్నారు. తన భర్త సూర్యప్రకాష్పై అక్రమంగా దాడి చేసి మైనర్ బాలికను హాస్టల్లో చేర్పించి ఫోక్సో చట్టం కింద కేసు నమోదు చేయించి అరెస్టు చేయించారని నాగలక్ష్మి తెలిపారు. తనకు కొందరు ఫోన్ చేసి పిల్లల్ని తనను చంపేస్తామని బెదిరిస్తున్నారని అంటున్న నాగలక్ష్మితో మా ప్రతినిధి పవన్ ఫేస్ టు ఫేస్. హాస్టల్ సంబంధించిన యజమానికి పూర్తిగా బెదిరింపులు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. నిన్న కూడా ఒక వ్యక్తి వచ్చి హాస్టల్ను వెంటనే ఖాళీ చేయాలని చెప్పి కూడా బెదిరింపులకు దిగాడని చెప్పి కూడా హాస్టల్ యజమాని నాగలక్ష్మి గారు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే పోలీసులకు ఫిర్యాదు చేసే పోలీసులు కేసు నమోదు చేశారని కూడా అంటున్నారు. అసలు దీనికి సంబంధించి పూర్తిగా మనతో పాటు హాస్టల్ యజమాని ఉన్నారు. అసలు చెప్పండి, ఎవరు నిన్న వచ్చిన వ్యక్తి? నిన్న వచ్చిన వ్యక్తి దామోదరరావు అండి సార్. అది ఆయన వేదాంత మెడికల్ అండ్ IIT కాలేజ్ అతను అంటాడు సార్. వాళ్ళకి ఓనరు 2 months బ్యాక్ GPA ఇచ్చిందంట. నిన్న వచ్చి ఆ పేపర్స్ కూడా చూపించడం జరిగింది. ఎవరైతే నేను హ్యూమన్ రైట్స్ వాళ్ళని అప్రోచ్ అయ్యాను, ఎందుకు హ్యూమన్ రైట్స్ వాళ్ళని అప్రోచ్ అయ్యానంటే, ఆ ముందు రోజు నైటు ఏదైతే ఉన్నాడు దామోదరరావు అనే అతను, అక్కడే ఉన్న ఒక జ్యూస్ షాప్ ఉంటుందండి, అక్కడికి వచ్చి 9:30 కూర్చొని ఈ హాస్టల్ వాళ్ళు ఎవరు ఉంటారో పిలవమని చెప్పాడు. మా తమ్ముడు వెళ్ళాడు. ఆయన లిటరల్గా ఒక వార్నింగ్ ఇచ్చారు సార్, రేపు మార్నింగ్ 6 o'clock కల్లా మీరు వెకేట్ చేసి వెళ్ళాలి, లేదంటే నేను మీ అంతా ఎలా చూస్తానో చూడండి. నాకు ఓనర్ నుంచి GPA ఉంది, ఏమంటారు మీ అక్క బయట రోడ్డు మీద ఎలా తిరిగిద్దో చూస్తాను నేను, మీకు వాళ్ళకి పిల్లలు ఉన్నారు, ఇది నా మాటగా చెప్పు, మీరు ఎవరి దగ్గరికైనా వెళ్ళండి, ఏదైనా చేయండి, నేను అందరూ నా చేతుల్లోనే ఉన్నారు. ఈ మాటలు సార్
నేను ఒక ఆడపిల్లని సార్, ఎందుకు ఈ మాటలు? ఇప్పుడు నీకు నిజంగానే జీపీఏ చేసింది ఒక 2 months బ్యాక్, డైరెక్ట్గా వచ్చి మాతోనే మాట్లాడుకోవచ్చు కదా. నువ్వు ఇంత గలాటా చేస్తావా? ఒక మనిషిని ఇంత క్రూరంగా హింసిస్తావా? సరే, ఏదైతే 16వ తారీఖున మా వారిని ఎంత దారుణంగా హింసించారో, ఆ రోజున లిటరల్గా అందరిని ఎంకరేజ్ చేసి అందరిని ముందుకు తోసి ఫోన్లు లాక్కోండి, అది చేయండి, ఇది చేయండి అని ఒక ఎంకరేజ్మెంట్ చేసిన పర్సనే సార్ ఆ దామోదర్ రావు అనే అతను. వాళ్ళకి ఏదో కాలేజ్ ఉందంట, ఇప్పుడు ఆ కాలేజ్ మేము ఖాళీ చేస్తే వాళ్ళ పిల్లల్ని పెట్టుకుంటారు. కట్టుకోయ్యా, నేను ఎవరు వద్దన్నారు. కానీ ఈ విధంగానా? ఇప్పుడు సార్ వచ్చిన వాళ్ళంతా 1 month బ్యాక్, మా ఎవరైతే ఇప్పుడు ఆరోపణలు చేసుకుంటున్నారో, ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా 1 month బ్యాక్ మా దగ్గర జాయిన్ అయ్యారు. 1 month వాళ్ళంతా మైనర్. ఎందుకు, ఎక్కడి నుంచి వచ్చారు వాళ్ళంతా? ఇంతవరకు మాకు ఇలాంటి ఎక్స్పీరియన్స్ ఎప్పుడూ కాలేదు. నువ్వే తీసుకొచ్చి పెట్టావు, పక్కగా ఆయనే తీసుకొచ్చి పెట్టాడు. సార్ పైన ఆమెనే కేసు పెట్టిందా దీనికి సంబంధించి? వాళ్ళ పేరెంట్స్ ఇచ్చేసారు. నేను అదైతే సార్, ఇది అమ్మాయిని, ఇది సార్ ఈ ఏరియా పార్కింగ్ ఏరియా సార్. మీరు వచ్చి 10 నిమిషాలు అయ్యింది, ఎంతమంది తిరిగారు ఇక్కడ? పొద్దున్న లేస్తే తిరుగుతూనే ఉంటారు. ఇదంతా ఓపెన్ ఏరియా. ఇక్కడ ఆమెని ఇది చేశారంట. ఏమంటారు, ఇక్కడ ఉంటారు, ఇక్కడ మా పేరెంట్స్ ఉంటారు, బయటకు వెళ్తే అందరూ ఉంటారు, చుట్టుపక్కల అన్ని ఇక్కడ కెమెరాస్ ఉంటాయి, ఇక్కడ కెమెరా, ఇక్కడ కెమెరాస్ అన్నీ ఉంటాయి. ఎవరు సార్ అంత ఇదిగా ఇచ్చేసేది? నువ్వు మైనర్ అని చెప్తున్నావు. పేరెంట్స్ ఎవరు బయటికి పంపించేటప్పుడు ఆ అమ్మాయి ఎందుకు వచ్చింది ఇక్కడికి? ఏం కోర్సు నీది? మాకు ఒక కాలేజ్ చెప్పింది, అది పక్కా రాంగ్. మేము కాలేజ్లో ఇన్ఫర్మేషన్ తీసుకున్నాం, దానికి కాదు. అమ్మాయి ఏ రోజు కాలేజ్కి వెళ్ళింది లేదు, ఇక్కడే కూర్చుంటుంది, ఫోన్ పట్టుకుంటుంది. వాళ్ళ రూమ్మేట్స్ క్లియర్గా చెప్తున్నారు. ఇది ఏదైతే మా వారి మీద చేసిన అలిగేషన్ పక్కా ప్లాన్ ప్రకారం ఈ విధంగా ఆయన మమ్మల్ని ఇబ్బంది పెట్టి బయటకు వెళ్ళిపోతే ఆయన తీసుకొని దీన్ని రన్ చేసుకోవచ్చు అన్న ఒక కుట్ర కోణంలో జరిగింది. 2 years నుంచి 1 year నుంచి లేని ప్రాబ్లము నీకు 1 month నుంచి వచ్చిన పిల్లల నుంచే వచ్చిందా నీకు? మా ఏమంటారు, అసలు మా వారు రారు సార్ ఇక్కడికి, పక్కా ప్లాన్ ప్రకారం. అంటే ఫోన్ చేసి ఆ రోజు పిల్లల్ని జాయిన్ చేపిస్తామని చెప్పి అన్నారంట కదా? అవునవును సార్, గత ఎప్పటి నుంచో ఫాలోఅప్స్ జరుగుతున్నాయి సార్. అతను వస్తాడు, మాట్లాడతాడు, ఏదేదో చెప్తాడు, నాకు బిల్డింగ్ ఓనర్ అగ్రిమెంట్ కావాలని అడుగుతాడు. నీకెందుకని మేము చాలాసార్లు అవాయిడ్ చేసాం. పక్కాగా మాది సాఫ్ట్వేర్ ఆఫీసు, మా దగ్గర 30 మంది పిల్లలు ఉన్నారు, ప్రస్తుతానికి 10 మంది జాయిన్ చేస్తాను, డబ్బులు కడతాను, వచ్చి తీసుకొని ఆ రోజు ముందు రోజు ఫోన్ చేశాడు. సరే పొద్దున్న ఈ టైం అనుకున్నాడు, 11ంటికి మళ్ళీ ఫోన్ చేశాడు. సరే 12:30 కల్లా అలా వస్తానని చెప్పాడు. వచ్చారు, రాగానే కూడా వచ్చారా అన్న, వచ్చారు, బయటికి రండి, వచ్చాడు. ఇంకా అంతే సార్, అటాక్. నిజంగా నీకు అన్యాయం జరిగింది, నువ్వు పోలీస్ కంప్లైంట్ వెళ్ళొచ్చుగా స్టేషన్కి, ఇలా జరిగింది సార్ అని అడగచ్చు. పోలీసులు పిలవరా నీకు? పోలీసులు ఇది చేయరా? పోలీసులు అనేవాళ్ళు ఒక వ్యవస్థ ఉంది కదా, వాళ్ళు న్యాయం చేస్తారు కదా. అది దామోదర్ నీకేంటి రైట్? అసలు నువ్వు ఎందుకున్నావు ఇక్కడ? నీకేంటి సంబంధం? అంటే 2 నెలల క్రితం జీపీఏ చేస్తే ఈరోజు నీకు ఏమంటే ఆ రోజు ప్రాబ్లం అయిన రోజు నీకు ఎవరైనా ఫోన్ చేశారా? నీకేంటి సంబంధం అసలు నువ్వెవరు? నువ్వు ఎందుకున్నావు ఇక్కడ? అంటే ఈ యొక్క బిల్డింగ్ యజమాని వెంకటరామని అని చెప్పి అంటున్నారు, అసలు ఆమె ప్రమేయం ఏముంది అసలు ఈ కేసు? ఇప్పుడు ఆయన డాక్టర్ ఏదో సంథింగ్, ఆమె కూడా అదే ఫీల్డ్లో ఉంది, వీళ్ళు ఉండేది కూడా ఒకటే దగ్గర అయి ఉండొచ్చు. అట్లా కాంటాక్ట్ అయ్యారు సార్. వాళ్ళకి ఇప్పుడు కాలేజ్ కావాలి, ఎవరు ఏంటని కనుక్కున్నారు, అట్లా కాంటాక్ట్ అయ్యి ఉండొచ్చు. మేము సెటిల్మెంట్ చేసుకోవడానికి సెటిల్మెంట్ మీన్స్ బిల్డింగ్ విషయంలో ఇప్పుడు ఆమెది ఇది మేము ఏమంటారు, మేము నచ్చలేదు, సరే మాతో ఇష్యూస్ ఉన్నాయి, మేము వెళ్ళిపోతాం సార్, వెళ్ళిపోవడానికి మేము రెడీగానే ఉన్నాం. కానీ నువ్వు ఈరోజు ఏదైతే చేసిందో దానికి ఖచ్చితంగా సమాధానం చెప్పాలి. నువ్వు ఆ విధంగా మనిషిని చేసావు, నువ్వు ఖచ్చితంగా చెప్పాలి సార్. ఇప్పుడు ఏ ఆధారంతో నన్ను మాట్లాడుతున్నా అన్నారు కదా, నువ్వు ఆ గొడవలో ఏ ఆధారంతో వచ్చావు? నువ్వు నేను జీపీఏ ఉందని ఏ విధంగా వచ్చావు? నాకు చూపించలేదు సార్. మన ఎవరైతే ఉన్నారో డిపార్ట్మెంట్ వాళ్ళు అదే రీజన్తో చెప్పొచ్చాడు. ఏమంటారు, మన హ్యూమన్ రైట్స్ వాళ్ళు ఉన్నారు సార్, వాళ్ళకి అదే చెప్పాడు. మీడియా పరంగా ఏమంటారు, కొంత మీడియా వచ్చారు సార్, వాళ్ళకి చెప్పాడు 2 months బ్యాక్ జీపీఏ వచ్చిందని చెప్పాడు. నువ్వు 2 months బ్యాక్ జీపీఏ వచ్చింది కాబట్టి మేము ఇక్కడ ఉన్నాం కాబట్టి వీళ్ళని పంపించేస్తే నువ్వు ఎంటర్ అవ్వచ్చు అని ప్లాన్ చేసావు. మామూలుగా చెప్తే వినరని నువ్వు ఈ విధంగా చేస్తావా? ఈ విధంగా మనిషి మీద అబండాలు చేస్తావా? ఎంతవరకు ఇది న్యాయం? మేము సామాన్యులు ఏం చేసినా ఇది అవుతారనే కదా. ఇప్పుడు నాకు న్యాయం కావాలి. మా వారి మీద వేసింది పక్కా ఫాల్స్ కేసు. వాళ్ళు ఏదైతే ఇచ్చి పెట్టారో అవన్నీ ఏమంటారు, ఫాల్స్ ఎలిగేషన్స్. మీకు ఏ ప్రూఫ్ ఉంది? మీకు ఏ ఇదితో చేసుకుంటున్నారు? ఎవరైతే వాళ్ళు ఉన్నారో వాళ్ళంతా ఒకటే బ్యాచ్కి సంబంధించిన వాళ్ళు. మొత్తానికైతే ఈ యొక్క హాస్టల్ పైన పూర్తిగా పథకం ప్రకారమే దాడి చేశారు. మనం దాడిలో సంబంధించిన చూస్తే
ఇక్కడ గాజుకు సంబంధించి కూడా పూర్తిగా గ్లాస్ పలిగిపోయిన పరిస్థితి చూస్తున్నాము. సూర్యప్రకాష్ని ఇక్కడనే పూర్తిగా విచక్షణరహితంగా దాడి చేశారని చెప్పి కూడా ప్రధానంగా దీనికి సంబంధించి హాస్టల్ యజమాని నాగలక్ష్మి కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అంటే ఇక్కడనే కాకుండా లోపలకు సంబంధించి కూడా పూర్తిగా ఇక్కడ కూడా దాడి చేశారని కూడా చెప్తున్నారు. అంతేకాకుండా అక్రమంగా కేసు పెట్టి పూర్తిగా పోలీసులు అరెస్ట్ చేశారు అనేది మాత్రం ప్రధానంగా దీనికి సంబంధించి కూడా నాగలక్ష్మి కూడా ఆరోపిస్తున్న పరిస్థితి చూస్తున్నాం. ఎందుకంటే దామోదర్ అనే ఒక వ్యక్తి మాత్రము జీపీఏ ఉందని చెప్పి కూడా పలుసార్లు అతనికి ఎలాంటి సంబంధం లేకుండా హాస్టల్కి వచ్చి తమను బెదిరిస్తున్నారు, ఈ యొక్క బెదిరింపులకు పాల్పడుతున్నారని మాత్రం ప్రధానంగా వీరు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. నిన్న కూడా దామోదర్ అనే వ్యక్తి కూడా ఇక్కడికి వచ్చారు, వచ్చి దౌర్జన్యం చేయడంతో 100 డయల్ చేయడంతో పోలీసులు వచ్చారు. దాని తర్వాత అతను ఇక్కడి నుంచి వెళ్ళిపోయారని మాత్రము నాగలక్ష్మి చెప్తున్న పరిస్థితి ఉంది. ఓటు స్టూడియో. భాగ్యనగరం గణేష్ ఉత్సవాలకు ముస్తాబైంది. గణేష్ ఉత్సవాలకు ఖైరతాబాద్ మహాగణపతి సిద్ధమయ్యాడు. విగ్రహ నిర్మాణంలో చివరి అంకమైన కన్నుదిద్దడం పూర్తయింది. 69 అడుగులతో నిర్మించిన శ్రీ విశ్వశాంతి మహాశక్తి గణపతి నేత్రాలను శిల్పి రాజేందర్ గీశారు. 2 రోజుల ముందుగానే మహాగణపతిని దర్శించుకునే అవకాశం కల్పించడంతో స్థానికులు మహాగణపతిని చూసేందుకు భారీగా తరలివచ్చారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి సిరిసాగర్ అందిస్తారు. ప్రసిద్ధి చెందిన ఖైరతాబాద్ విశ్వశాంతి మహాగణపతి దగ్గర అయితే ఉన్నాము. ఇక్కడ కమిటీ సభ్యులు అయితే ఉన్నారు, వాళ్ళని అడిగి తెలుసుకుందాము ఈ గణేష్ ఉత్సవానికి సంబంధించి ఏర్పాట్లు ఏ విధంగా జరుగుతున్నాయి ఏంటి అని చెప్పేసి. గణేష్ ఉత్సవాలను అయితే ప్రారంభించారు. అంటే వినాయక చవితికి 2 రోజుల ముందే దేవుణ్ణి అందరికీ చూపించాలని డిసైడ్ అయ్యారు ఈ సంవత్సరం ప్రత్యేకించి. సో ఏ విధంగా అనిపిస్తుంది? చాలా సంతోషంగా ఉందండి. 140 కోట్ల జనాభాలో అది మా కుటుంబానికి దొరికిన వరం, అందరి సహకారం. ఎందుకంటే వినాయకుని పెట్టాలంటే ఒక చేతితో ఏ విధంగా సపోర్టు కాదో అదేవిధంగా 2 చేతులు అట్లా అందరి సపోర్ట్ వల్ల ఇంత పెద్ద ఉత్సవాలు ఘనంగా 71 సంవత్సరాల నుంచి జరపడం జరుగుతుందన్నమాట. ఇది ఒక్క రాజ్ కుమార్ కాదు, వేరే ఎవరో కాదు, అందరు ఉంటేనే ఇంత పెద్ద వినాయకుడు అవుతారు. ఈసారి ప్రత్యేకించి ఎలాంటి ఏర్పాట్లు చేస్తున్నారు? చూడండి, ఖచ్చితంగా ప్రభుత్వ పరంగా అన్ని డిపార్ట్మెంట్ వాళ్ళ సహకారంతో మేము కూడా వచ్చే భక్తునికి ఎటువంటి ఇబ్బంది కలగకుండా అన్ని రకాలు మేము ఏర్పాటు చేయడం జరుగుతుంది అనమాట. ఎన్ని రోజుల నుంచి గణేష్ని తయారు చేయడం? జూన్ 6వ తేదీ నిర్జల ఏకాదశి రోజు మనం మొదలుపెట్టిన వినాయకుడు ఈ రోజుకి కంప్లీట్ అయిపోయింది, నేత్రోత్సవం అయింది. రేపు మొత్తం కర్రలు తీసేస్తాము, ఆగమనం అవుతుంది. చాలా సంతోషం వస్తుందమ్మా. ఎందుకంటే వినాయక చవితి అంటే ప్రపంచం మొత్తం ఖైరతాబాద్ వైపే చూస్తుంది. ఇక్కడ వచ్చే భక్తులకు కూడా ఎటువంటి ఇబ్బంది కలగకుండా భగవంతుని దర్శించుకొని వెళ్ళే విధంగా మేము అన్ని రకాలుగా ఏర్పాటు చేయడం జరుగుతుంది అనమాట. ఈసారి ప్రత్యేకించి ఆగమనం చేస్తున్నారు. సో దీనికి సంబంధించి చూడండి, మా ఖైరతాబాద్లో ఉన్న యువక తమ్ముళ్ళు అన్నలు అందరు కలిసి కూడా ఆగమనం చేయాలి అని అన్నారు. చాలా సంతోషం అనిపిస్తుంది అనమాట. అందరు కలిసి ఇప్పుడు అందరితో ఆటలు ఆడిపించేది, పాటలు పాడిపించేది. సో అందరం కలిసిమెట్టుగా అంత పెద్ద ప్రోగ్రామ్ అని చేస్తూ ఉన్నాము. ఇది ప్రతి ఒక్కరి సక్సెస్ అండి, ఒక్కరిదని కాదు కానీ ప్రతి ఒక్కరి సక్సెస్ ఆ దేవదేవుని ఆశీర్వాదంతో ఈ సంవత్సరం మేము పూజలైన తర్వాత ప్రపంచం మొత్తం సుఖశాంతులతో ఉండాలనేది మా ఆలోచన. సో మనమైతే ప్రసిద్ధి చెందిన హైదరాబాద్లోనే మోస్ట్ ఫేమస్ ఖైరతాబాద్ వినాయకుడి దగ్గర అయితే ఉన్నాము. సో 70 ఏళ్ల చరిత్ర కలిగిన ఖైరతాబాద్ వినాయకుడిని దాదాపు ఈ సంవత్సరం 71వ సంవత్సరంలోకి అయితే ఎంటర్ అయిపోయారు. సో ఈ సంవత్సరం ప్రత్యేకించి 69 అడుగుల విగ్రహాన్ని అయితే ప్రతిష్ఠించారు. ఇక్కడ మనం చూస్తున్నాము. సో 69 అడుగుల విగ్రహము, దానికి విశ్వశాంతి మహాగణపతి అని చెప్పి నామకరణం అయితే చేశారు. 70 ఏళ్ల నుంచి కూడా ఒక్కొక్క రూపాన్ని అయితే ప్రదర్శిస్తున్నారు ఇక్కడ మనకి. సో దశాబ్దాల కాలం నుంచి 77 దశాబ్దాల కాలం నుంచి కూడా ఇక్కడ ఖైరతాబాద్లో ప్రత్యేకించి హైదరాబాద్ వాసి అయిన సింగరి శంకరయ్య అనే వ్యక్తి 1954లోనే మొట్టమొదటిసారి ఒక్క అడుగుతో స్టార్ట్ చేశాడు అని అయితే చెప్తూ ఉంటారు. ఆ ఒక్క అడుగుతో స్టార్ట్ చేసి ప్రతి సంవత్సరము ఒక్కొక్క అడుగు పెంచుకుంటూ అలా లాస్ట్ ఇయర్ మనకి 70 వసంతాలు పూర్తి చేసుకున్నందువల్ల 70 అడుగుల విగ్రహాన్ని అయితే పెట్టారు లాస్ట్ ఇయర్. అలాగే దానికి సప్తముఖి మహాగణపతి అనేది పేరు పెట్టినట్లుగా మనకు తెలుస్తుంది. అలాగే ఈ సంవత్సరం మనకి విశ్వశాంతి మహాగణపతి అని నామకరణం చేసి అండ్ 69 అడుగులు, ఒక అడుగు అయితే తగ్గించడం అయితే జరిగింది. అయితే లాస్ట్ ఒక 2-3 ఇయర్స్ వరకు మనకి ఒక్కొక్క అడుగు తగ్గించాలి అని అయితే చెప్పారు. బట్ మళ్ళీ భక్తుల కోరిక మేరకు మళ్ళీ 69 అడుగుల విగ్రహాన్ని అయితే ఈసారి ఇక్కడ ప్రతిష్ఠించారు. అలాగే
మనం చూడొచ్చు విగ్రహానికి కుడివైపున జగన్నాథుడి విగ్రహాలు అయితే ఉన్నాయి, అలాగే ఎడమ వైపున గజ్జాలమ్మ విగ్రహము ఇవన్నీ కూడా ఉన్నాయి. ఈసారి అంగరంగ వైభవంగా ఖైరతాబాద్ మొత్తం కూడా వినాయకుడి పండగతో మారుమోగిపోతుందని చెప్పుకోవచ్చు. ఆ ఖైరతాబాద్ ఒక్కటే కాదు, హైదరాబాద్ నగరం ఒక్కటే కాదు, తెలుగు రాష్ట్రాలన్నీ కూడా వినాయక చవితి ఉత్సవాలను అయితే జరుపుకుంటాయి. ఊరు వాడ ప్రతి గల్లీలో మనకు వినాయకుడి విగ్రహాలే కనిపిస్తాయి. సో విఘ్నాధిపతిగా తొలి పూజలు అందుకునే విఘ్నేశ్వరుడి పండగ అంటే మరి మామూలుగా ఉండదు కదా. సో ఆ రకంగానే ఇక్కడ పూజలన్నీ జరుగుతున్నాయి. అలాగే ఇక్కడ ప్రత్యేకించి లడ్డు గురించి కూడా చెప్పుకోవాలి. ఖైరతాబాద్ లడ్డు గురించి చెప్పుకుంటే కనుక ఇక్కడ మనకి ఆంధ్ర నుంచి తాపేశ్వరం నుంచి అయితే లడ్డు వస్తూ ఉండేది మనకు ఇన్ని సంవత్సరాలుగా. అలాగే ఆ లడ్డు చాలా రికార్డులు, గిన్నిస్ రికార్డులు నమోదు చేసిన రోజులు కూడా ఉన్నాయన్నమాట. సో అక్కడి నుంచి మళ్ళీ ఇప్పుడైతే ప్రస్తుతానికి మన లోకల్లోనే లడ్డు తయారు చేస్తున్నారు. సో లడ్డు కూడా చాలా 100 కిలోలు 150 కిలోలు అలా అంత పెద్ద మొత్తంలో లడ్డు తయారు చేయించి అదంతా కూడా ప్రసాదంగా మళ్ళీ ఖైరతాబాద్ వినాయకుడిని చూడడానికి వచ్చిన భక్తులకి నిమజ్జనం రోజు భక్తులకి అందజేస్తారనమాట. ఇక్కడ అంత గొప్ప చరిత్ర ఉంది ఖైరతాబాద్ విగ్రహానికైతే. అయితే నిమజ్జనానికి వస్తే కనుక మనకి ఇప్పుడు సెప్టెంబర్ 6న అయితే వస్తుంది. ఆ సెప్టెంబర్ 6వ తారీఖున నిమజ్జనం అయితే చేస్తారు. అలాగే ఇక్కడ కొంతమంది ఇక్కడ కమిటీ సభ్యులు అయితే ఉన్నారు, మనం అడిగి తెలుసుకుందాము. ఈ సంవత్సరం విశ్వశాంతి మహాగణపతికి సంబంధించి విశిష్టత గురించి అయితే తెలుసుకుందాము. నమస్కారం. హలో అండి, నా పేరు వీణా మాధురి. సో ఇక్కడ ఈ సంవత్సరం విశ్వశాంతి మహాగణపతి అని అయితే పెట్టారు. ఈ సంవత్సరం విశిష్టత ఏంటి, ఆ పేరు మనకి ఎందుకు పెట్టారు? ఇక మీకు తెలిసిందే అండి, ఇప్పుడు 71 సంవత్సరంలో అడిగినాడు భగవంతుడు, 69 ఫీట్లు చేస్తున్నాము. ఈ నేము శ్రీ విశ్వశాంతి మహాశక్తి గణపతికి నామకరణం చేయడానికి రీజన్ ఏముందంటే మన దేశంలో ఈ సంవత్సరం జరిగిన యుద్ధాలే కానీ పక్క దేశంతో ప్లేన్ ఇన్సిడెంట్సే కానివ్వండి, ఫైర్ యాక్సిడెంట్ చాలా అవుతున్నాయి. ఇలాంటివి జరగకుండా విశ్వంలో శాంతి నెలకొల్పాలనే థీమ్తో ఈ థీమ్ని సెలెక్ట్ చేసుకున్నాము. ఈ భగవంతునికి 3 తలకాయలు వచ్చేసాయి. కుడివైపున పూరి జగన్నాథ స్వామి టెంపుల్ మోడలు అండ్ లక్ష్మీ సమేత హయగ్రీవ స్వామి, మరి వాసవి మాత అండ్ గజ్జలమ్మ వారు. ఈ అన్ని శక్తి రూపాలను ఇక్కడ ప్రతిష్ఠించడం వల్ల భక్తులందరికీ మంచి జరగాలన్న ఉద్దేశంతో ఈ థీమ్ సెలెక్ట్ చేశామండి. ఈ సంవత్సరం ఏ రోజులలో ప్రత్యేక పూజలు ఈ సంవత్సరం చాలా ఉన్నాయండి. ఫస్ట్ రంగా చెప్తాను, కళ్యాణాలు ఉన్నాయి, మరి హోమాలు ఉన్నాయి, రుద్రాక్ష మాలలు వేయడంలో ఉన్నాయి, ఇవన్నీ ఉన్నాయమ్మా. ఈ సంవత్సరం ఏర్పాట్లు ఏ విధంగా చేశారు అంటే మొదటి వినాయక చవితి రోజు నుంచి నిమజ్జనం వరకు కూడా ఎంత కట్టుదిట్టమైన భద్రత ఉందండి? అన్ని ఏర్పాట్లు చాలా బాగా జరుగుతున్నాయమ్మా. ప్రభుత్వం నుంచి సహకారం అందుతోంది. ఈరోజు మొదటి భగవంతుని కళ్ళు ఈరోజే రూపుదిద్దారు కాబట్టి ఆగమన్ ఆయన ఇంకా ప్రతిష్ఠించినట్టే ఇంకా భగవంతుడు ఈ రోజు నుంచే మనకు వచ్చినట్టుగో మొత్తము ఏదో ఒక ధూమ్ ధామ్గా భగవంతునికి మనం వెల్కమ్ చేస్తున్నాం ఇక్కడ. థ్యాంక్ యూ సో మచ్. చూసారు కదా, ఈ రోజు అయితే ఇక్కడ ఖైరతాబాద్లో ఆగమన అయితే జరుగుతుంది. అందుకని చెప్పేసి చాలా క్రౌడ్ వచ్చారు. ఈ రోజు నుంచి అంటే మనకి వినాయక చవితి ఎల్లుండి ఉంది, బట్ ఈ రోజే భక్తులందరికీ కూడా వినాయకుడి రూపాన్ని అయితే మనకి ఓపెన్ చేసేసారు. అలాగే ఆగమన్ అని చెప్పి వేడుక చేసుకుంటూ మనకి వినాయకుడిని అయితే స్వాగతిస్తున్నారు. చూడొచ్చు మనం డీజే చప్పుళ్ళు, అలాగే చాలామంది నృత్యం చేయడానికి కావచ్చు, ప్రత్యేకించి మహిళలు, చిన్నారులు, యూత్ అందరూ కూడా విచ్చేసారనమాట ఇక్కడికి. చాలా అంగరంగ వైభవంగా గణేశునికి అయితే వెల్కమ్ చెప్తున్నారు ఖైరతాబాద్ వాసులు అందరూ కూడా. డీజే చప్పుళ్ళు, అలాగే యువకుల డ్యాన్స్ కావచ్చు, డీజే మొత్తం ఈరోజంతా ఇదే వాతావరణం ఉంది అనమాట. ఇక్కడ ఉన్న విశ్వశాంతి మహాగణపతి విగ్రహాన్ని అయితే ప్రత్యేకించి ఈ సంవత్సరం మనకి 69 అడుగులు అయితే చేశారు. అండ్ అలాగే పూరి జగన్నాథుని విగ్రహాలు కుడివైపున, అలాగే గజ్జలమ్మ ఎడమ వైపున, ఇలా చాలా రకాలుగా ప్రత్యేకించి మనకి విగ్రహాన్ని అయితే ఏర్పాటు చేశారు. అండ్ లడ్డు కానివ్వచ్చు, ఇక్కడ చాలా ప్రత్యేకతలు. గత 70 సంవత్సరాలుగా ఈ సంవత్సరం 71వ సంవత్సరం అనమాట. 70 సంవత్సరాలుగా ఇక్కడ ఖైరతాబాద్లో వినాయకుడిని అయితే ప్రతిష్ఠించడం అయితే జరుగుతుంది. సో 1954లో స్టార్ట్ అయింది అని చెప్తారు. సో అప్పుడు మనకి బాల గంగాధర్ తిలక్ ఆదర్శంతో సింగరి శంకరయ్య అనే వ్యక్తి అయితే ఒక్క అడుగుతో స్టార్ట్ చేశాడు. ఆ ఒక్క అడుగు కాస్త పెరుగుతూ ఒక్కొక్క సంవత్సరం పెంచుతూ
చేస్తూ మనకి ఈ సంవత్సరం 71 ఏళ్ళకైతే చేరింది. లాస్ట్ ఇయర్ 70 సంవత్సరాలు చేసుకున్నందున 70 అడుగుల విగ్రహాన్ని అయితే ఇక్కడ ప్రతిష్ఠించారు. అలాగే 70 అడుగుల విగ్రహం ప్రతిష్ఠించి దానికి సప్తముఖ మహా గణపతి అని అయితే పేరు పెట్టారు. ఈ సంవత్సరం 69 అడుగుల విగ్రహాన్ని అయితే ప్రతిష్ఠించారు. ఇది ఇక్కడ ప్రస్తుతం ఉన్న మొత్తం ఖైరతాబాద్ హిస్టరీ అనుకోవచ్చు. అలాగే ఖైరతాబాద్ విశిష్టత ఇక్కడంతా కూడా ప్రతి సంవత్సరం ఇలాగే అంగరంగ వైభవంగా ఖైరతాబాద్ ఉత్సవాలు అయితే నామస్మరణతో మారుమోగిపోతుందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే విఘ్నాధిపతిగా తొలి పూజలు అందుకునే విఘ్నేశ్వరుడి పండుగ అంటే మరి మామూలు విషయం కాదు కదా. ప్రతి గల్లీ కూడా వినాయక చవితి, వినాయక జై బోలో గణేష్ మహారాజ్కి అనే మాటే వినిపిస్తుంది అనమాట. ఇక్కడ ఖైరతాబాద్లో ప్రత్యేకించి ఇంత గొప్పగా ఏర్పాట్లు అన్నీ కూడా బాగా చేశారని చెప్పుకోవచ్చు. కట్టుదిట్టమైన భద్రత అయితే ఉంది. అడుగడుగునా పోలీస్ సిబ్బంది ఉన్నారు. మారుమూల గ్రామాల నుంచి వస్తూ ఉంటారు, వివిధ రాష్ట్రం నుంచి వస్తూ ఉంటారు, ఏపీ, తెలంగాణ వివిధ ప్రాంతాల నుంచి వస్తూ ఉంటారు. కాబట్టి అందరికీ వీలు కావాలి, అన్ని రోజులు సరిపోకపోవచ్చు అని చెప్పి ఇంకా 2 రోజులు ఎక్స్ట్రా అయితే పెట్టారు. మనకి ఈ రోజు నుంచే ఇక్కడ ఖైరతాబాద్ని వీక్షించడానికి భక్తులు అయితే తరలి వస్తూ ఉంటారు. అండ్ ఈ రోజు స్టార్ట్ అయితే మనకి నిమజ్జనం వరకు కూడా సెప్టెంబర్ 6 తారీఖున అయితే నిమజ్జనం అయితే జరుగుతుంది. చతుర్దశి నాడు ప్రతి సంవత్సరం అలాగే నిమజ్జనం చేస్తారు. నిమజ్జనం వరకు కూడా కట్టుదిట్టమైన భద్రత అయితే ఉంది అని చెప్పుకోవచ్చు. ఏర్పాట్లు అన్నీ కూడా చాలా అంగరంగ వైభవంగా చేస్తున్నారని చెప్పుకోవచ్చు. ఈ రోజు నుంచి కూడా నిమజ్జనం వరకు కూడా ఇలాగే కట్టుదిట్టమైన భద్రత అయితే ఉంటుంది. ఖైరతాబాద్లో అయితే ఇక్కడ ఆలయ ప్రధాన అర్చకులు అయితే ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం మరి ఈ సంవత్సరం విశిష్టత ఏంటి అని చెప్పేసి అయితే అడిగి తెలుసుకుందాం. నమస్కారం అండి. నమస్కారం అమ్మ, జై గణేష. ఈ సంవత్సరం విశ్వశాంతి మహాగణపతి అని అయితే పేరు పెట్టారు. విశిష్టత ఏంటి ఈ సంవత్సరం? అంటే ఈ సంవత్సరం మనము ఎన్నో రకాల యుద్ధాలు చూస్తున్నాము. ఉక్రెయిన్, రష్యా ఇవన్నీ యుద్ధాలు చూస్తున్నాము. వాటితో పాటు కూడా మళ్ళీ మనకు వరదలిగిన వచ్చి కూడా అన్ని కూడా మనకి చాలా ఇబ్బందులు జరుగుతున్నాయి. కాబట్టి ఈ విశ్వమంతా కూడా ఒక మన భారతదేశం అని కాకుండా మన విశ్వవ్యాప్తంగా కూడా అందరూ బాగుండాలి అనే భావనతో మనం విశ్వశాంతి మహాగణపతిని ఏర్పాటు చేసుకోవడం జరిగింది ఈ సంవత్సరం. ఈ సంవత్సరం ప్రత్యేక పూజలు చేస్తూ ఉంటారు కదా. సో ఇప్పుడు ఈ 10 రోజులలో ఎప్పుడెప్పుడు ఎలాంటి పూజలు నిర్వహిస్తారు? మనం రేపు సీఎం గారి చేతుల మీదుగా, గవర్నర్ గారి చేతుల మీదుగా మొదటి పూజ ప్రారంభం చేయడం జరుగుతుంది. తర్వాత వచ్చేసి ఈరోజే వెళ్ళి గవర్నర్ సీఎం గారు కూడా లెటర్ ఇవ్వడం, రావమని ఇన్వైట్ చేయడం జరిగింది. తర్వాత వచ్చేసి ప్రతిరోజు కూడా ఉదయం కూడా స్వామివారి సుప్రభాత సేవ ఉంటుంది. సుప్రభాత సేవ అనంతరం స్వామివారి నిత్య ఆరాధన ఉంటుంది. నిత్య ఆరాధన తదనంతరం కూడా ప్రతిరోజు కూడా ఒక్కొక్క రోజు ఒక్కొక్క దేశంలో, ప్రపంచంలో అంత శాంతి కలగాలని ఒక్కొక్క రోజు ఒక్కొక్క దేవునికి హవన కార్యక్రమం ప్రత్యేకంగా చేయడం జరుగుతుంది. తర్వాత ఈ ప్రతిరోజు సాయంత్రం కూడా మనకు వివిధ రకమైన పారాయణాలు చేయడం జరుగుతుంది. తర్వాత వచ్చి కూడా మళ్ళీ పారాయణంతో పాటు స్వామివారికి విశేషంగా 9 గంటలకు మహామంగళారతి కూడా ఇవ్వడం జరుగుతుంది. ఈ 9 రోజులు కానివచ్చు, నిమజ్జనం వరకు కూడా పెద్ద సంఖ్యలో భక్తులు వస్తూ ఉంటారు కదా. సో వాళ్ళకి ఈసారి ఏ విధంగా ఏర్పాట్లు చేశారనుకో? అంటే మనం ప్రతి సంవత్సరం కూడా ఆల్మోస్ట్ వచ్చిన వాళ్ళందరూ కూడా పేరు అర్చన చేయడం జరుగుతుంది. తర్వాత వచ్చిన వాళ్ళకి మాత్రం సామరస్యంగా వచ్చిన వాళ్ళకి హారతి ఇచ్చేసి ఆశీర్వచనం వచ్చి పంపించడం జరుగుతుంది. కొంతమందికి మాత్రం గోత్రమాలతో అర్చన చేయడం జరుగుతుంది. అలాగే నిమజ్జనం రోజు మనకి ఏమైనా ప్రత్యేక పూజలు ఉంటాయా? ఆ రోజు లాస్ట్ కాబట్టి వినాయకుడు మన దగ్గర ఉండేది. సో ఆ రోజు ఏ విధంగా చేస్తారు? అయితే మనకు వచ్చేసి ప్రత్యేకంగా ఈ సంవత్సరం 7వ తారీఖు నాడు ఆదివారం నాడు గ్రహణము రాత్రి 9:56 చంద్రగ్రహణం పట్టడం జరుగుతుంది. దాని పరిహారార్థం వచ్చేసి మనము ఆదివారం నాడు మధ్యాహ్నం 12 గంటల లోపు మాత్రమే వినాయక నిమజ్జన కార్యక్రమాలు పూర్తి చేసుకోవాలి. ఎందుకంటే గ్రహణ భేద అనేది మధ్యాహ్నం 12 గంటల నుంచి గ్రహణ భేద ప్రారంభమవుతుంది. కాబట్టి ఆదివారం మధ్యాహ్నం 12 గంటల లోపు వినాయక నిమజ్జనాలు పూర్తిగా చేసుకుంటే అన్ని రకాలుగా అందరూ కూడా క్షేమకరంగా ఉంటారు. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో చూసారు కదా, ఇదైతే ఇక్కడ ప్రస్తుత పరిస్థితి అనమాట. ఖైరతాబాద్ ఆగమన అయితే చేస్తున్నారు. ఇది ఇక్కడ ప్రస్తుత పరిస్థితి. కెమెరామెన్ భరత్తో సిరిసాగర్, ఖైరతాబాద్ నుంచి. వినాయక చవితి అంటే చిన్న పెద్ద తేడా లేకుండా సంబరాల్లో మునిగిపోతారు. తాము పెట్టే వినాయకుడు ఎంతో ప్రత్యేకంగా ఉండాలని భావిస్తారు. అయితే ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ మాత్రం వినూత్నంగా ఆలోచించారు. సీడ్ వినాయకులను తమ నియోజకవర్గంలో ఉచితంగా పంపిణీ చేశారు. అంతేకాకుండా సీడ్ వినాయకుల వల్ల పర్యావరణాన్ని పరిరక్షించడం జరుగుతుందన్నారు. ప్రతి ఒక్కరూ కూడా సామాజిక బాధ్యతగా వినాయక చవితిని చేసుకోవాలంటున్న ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్. మాధురితో మా శ్రీకాకుళం ప్రతినిధి సౌమ్య ఫేస్ టు ఫేస్.
దువ్వాడ శ్రీనివాస్ మాదిరి అంటేనే ఎప్పుడు కూడా ఒక ప్రత్యేకంగా నిలుస్తారు. వీళ్ళు ఏం చేసినా సరే సంథింగ్ స్పెషల్ అందులో ఉంటుందనే చెప్పుకోవచ్చు. అయితే వినాయక చవితి సందర్భంగా అందరికీ తెలుసు మట్టి విగ్రహాలను ఎక్కువగా ఉపయోగించాలి అని చెప్పి మనందరికీ తెలిసినప్పటికీ కూడా దీనిలో భాగంగా చాలా మంది మట్టి విగ్రహాలను కూడా పంపిణీ చేస్తారు. అయితే ఇదే విధంగా దువ్వాడ జంట చేస్తున్నటువంటి పంపిణీ కూడా చాలా ప్రత్యేకమని చెప్పుకోవచ్చు. ప్రస్తుతం మనతో పాటు దువ్వాడ శ్రీనివాస్ అదేవిధంగా మాదిరి ఉన్నారు. ఒకసారి వీళ్ళ కాన్స్టిట్యున్సీలో ఈ మట్టి విగ్రహాల పంపిణీకి సంబంధించినటువంటి పూర్తి వివరాలను ఒకసారి వాళ్ళని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, మీ ఇద్దరు ఏం చేసినా సరే ఎప్పుడు ఒక ప్రత్యేకంగా ఉంటుందని చెప్పుకోవచ్చు. సో మీరు పంచుతున్నటువంటి ఈ సీడ్ విగ్రహం యొక్క ప్రత్యేకతలు ఏంటి? ముందుగా సిద్ధి వినాయకుని మరి వినాయక చవితి సందర్భంగా ప్రజలందరికీ కూడా వినాయక చవితి శుభాకాంక్షలు నేను తెలియజేసుకుంటున్నాను. ముఖ్యంగా ఏంటంటే పర్యావరణాన్ని కాపాడాలి, పర్యావరణాన్ని కాపాడుకుందాం, మట్టి వినాయకుడినే పూజిద్దాం, ఇది మా కాన్సెప్ట్. అయితే పర్యావరణంలో ఇప్పుడు మనం కాలుష్యానికి కారణం అవుతున్నాం. ఏంటంటే ఈ ప్లాస్టర్ ఆఫ్ పారిస్ తో చేసిన వినాయకుడు, దానికి అద్దినటువంటి కలర్స్, అవి అనిపేటప్పుడు ఆ నదుల్లో కానీ సెలయేళ్ళలో కానీ అనిపేటప్పుడు అవి పొలాల్లోకి వెళ్ళటం ద్వారా, అది చేళ్లకి వెళ్ళటం ద్వారా వరి పంట కానీ ఇతర పంటలు కానీ నాశనమై నష్టమయ్యే పరిస్థితులు ఉన్నాయి. అద్భుతమైనటువంటి అందమైనటువంటి భూములు కూడా చెడిపోయే పరిస్థితి ఉంది. కాబట్టి ఈ ప్రమాదాల నుంచి నివారించాలంటే మట్టి వినాయకుడిని పూజించాలి అన్నటువంటి ఉద్దేశంతో, ఇది గట్టిగా ప్రచారం చేయాలన్నటువంటి ఉద్దేశంతో ఈరోజు ఈ సిద్ధి వినాయకుడికి ఒక ప్రత్యేకత ఉంది. ఇదేంటంటే ఇది మట్టితో తయారు చేసినటువంటి వినాయక. ఈ వినాయకునికి ఇది ఒక ఫ్లవర్ వాజ్ టైప్. ఇది అంటే ఇది కొబ్బరి పీసుతో చేసాం కుండీ. ఈ కుండీలో ఇది హైట్ కోసం మెయింటైన్ చేస్తాం. ఇది విత్తనం. ఈ విత్తనాన్ని ఇందులో వేసేస్తాం. వేసేసి ఈ వినాయకుడిని ఇలా పెట్టుకుంటాం. వినాయక చవితి పూజ చేసేసిన తర్వాత ఆ రోజు సాయంత్రం నిమజ్జనం చేస్తాం, నీళ్లు వేస్తాం. నీళ్లు వేస్తే ఈ వినాయకుడు మట్టి రూపంలో మారిపోతారు. మట్టి రూపంలో మారిన తర్వాత అక్కడి నుంచి 15 రోజుల్లో ఈ విత్తనం మొక్క రూపంలో బయటకు వస్తుంది. అంటే మట్టి వినాయకుడిని పూజిస్తే మొక్క ఉద్భవిస్తుంది. ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ వినాయకుడిని పూజిస్తే ఏమొస్తుంది? ప్రకృతి నాశనం అవుతుంది. మట్టి వినాయకుడి వల్ల జరగబోయే ప్రకృతి వైపరీత్యాల నుంచి ఎలా మనం కాపాడుకోవచ్చు అని తెలియజేయటానికే ఈ సిద్ధి వినాయకుడిని, ఇలాంటి విగ్రహాలన్నీ కూడా మరి ప్రజలందరికీ కూడా పంచిపెట్టడం జరిగింది. మొదటిసారి అనుకుంటున్నాం మా అందరికీ తెలిసి మీరు మట్టి విగ్రహాలను పంపిణీ చేయడం. ఈ ఆలోచన ఎవరిది? ఇదంతా కూడా మాదిరి డైరెక్షన్, నిర్మాత తనే చేసింది. ఇలా చేద్దామని చెప్పింది. హైదరాబాద్ లోనే విగ్రహాలను కూడా తయారు చేసి వచ్చారని, అది అక్కడి నుంచి తీసుకొచ్చారని కూడా చెప్తున్నారు. సో అక్కడ మీకు ఎలా తయారు చేశారు? ఎన్ని విగ్రహాలను ఇప్పటి వరకు పంపిణీ చేశారు? హైదరాబాద్ లో ఇలాంటి విగ్రహాలు ప్రత్యేకత, చాలా బాగా చేస్తారు. సో ఇవన్నీ తెచ్చి చాలా మంది ప్రజలకు పంచిపెడతారు. వీలైనంత వరకు, మనకు తోచినంత వరకు వినాయక స్వామి మనకి ఇచ్చిన శక్తి మేరకు పంపిణీ చేస్తారు. సార్, వినాయకుడు అంటేనే హిందువులందరికీ కూడా ఆది దేవుడు. అలాంటి ఆది దేవుడిని ఇప్పుడు మనం రకరకాల రూపాల్లో చూస్తున్నాము. బయట వినాయక చవితి వచ్చింది అంటే ఒకప్పుడు ఇదే రూపం కనిపించేది, కానీ ఇప్పుడు రకరకాల క్రికెటర్స్ అనో లేకపోతే స్టార్ హీరోలను ఎవరికి నచ్చినట్టుగా వాళ్ళు తయారు చేసి పెట్టుకుంటున్నారు. సో అసలు దాని మీద మీరు ఏమంటారు ఒక ఎమ్మెల్సీగా? నేను దాన్ని తీవ్రంగా ఖండిస్తాను. ఎందుకంటే మనం ముందు హిందువులం. హిందూ మతం అంటే నాకు చాలా ఇష్టం. మత పిచ్చి కూడా నాకుంది. పార్వతీదేవి స్నానమాచరిస్తున్నప్పుడు కాపలాగా ఉన్నటువంటి ఆ కుమారుడని తెలియక మట్టితో చేసినటువంటి పార్వతీదేవి తయారు చేస్తారు. అక్కడ ఆమె వంటి నలుగుతో తయారు చేసినటువంటి ఆ నలుగు రూపం నుంచి ఉద్భవించినటువంటి ఆ కుమారుడిని చూసి ఎవరని తెలుసుకోక పరమేశ్వరుడు తన పీకను ఖండించినప్పుడు, కుమారుడు తాలూకా ప్రాణాలు పోయాయని విలిపిస్తున్నప్పుడు పార్వతీదేవి, అప్పుడు ఈశ్వరుడు ఆదేశాల మేరకు, ఆయన ఆశస్సుల మేరకు ఉత్తర దిక్కున ఉన్నటువంటి ఏదైనా ఒక జంతువు ఎవరిగాని ఉంటే తన తలను తెచ్చి పెడితే ఆ రూపం ద్వారా మళ్ళీ కుమారుడు ప్రాణం పోసుకుంటాడని చెప్పగా, అప్పుడు ఒక ఏనుగు తాలూకా తలని తీసుకొచ్చి వినాయకుడికి పెట్టడం జరిగింది. ఇది వినాయకుడి రూపం. పార్వతీదేవి చేసిన అసలైన రూపం ఇది. ఈ రూపాన్ని కాదని బాడీ బిల్డింగ్ షేప్ లో, హీరోస్ షేప్ లో ఎవరు ఇల్లంతా మానవులం. మనం మన ఆకారాలు వినాయకుడిలో పెట్టడం ఏంటి? అది అసందర్భం. అది వినాశనానికి కూడా దారితీస్తుంది. మాదిరి గారు, మీరు చెప్పండి, మీరు వచ్చిన తర్వాత ఆయన ఏం చేసినా దాని వెనక కర్త కర్మ క్రియ ఎవరంటే మాదిరి గారు అని పేరే చెప్తున్నారు. సో దీని వెనక మీ ఆలోచన ఉంది అని చెప్తున్నారు. మీకెందుకు ఈ ఆలోచన వచ్చింది? అతని ఆలోచనకి నాకు అన్ని తెలుసాయి కాబట్టి అతని ఆలోచనకు దగ్గరగా నేను ఇవన్నీ చేస్తున్నాను, అంతే. అతని ఆలోచనలే ఇవన్నీ. అతనికి ఎప్పుడు ప్రజలకు దగ్గరగా ఉండడం ఇష్టం, ప్రజలకు ఏదో ఒకటి చేయడం ఇష్టం. సో ఆ విధంగానే వినాయక చవితి సందర్భంగా ఇవి కూడా ఇద్దామని నిర్ణయించుకొని ఇవ్వడం జరిగింది. మీ నియోజకవర్గ ప్రజల యొక్క అభిప్రాయం ఏంటి ఈ సీడ్ వినాయకుడిని తీసుకున్న తర్వాత? వాళ్ళైతే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. మీరు కూడా వాళ్ళకి అడగచ్చు. చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. సో చూస్తున్నారు కదా, ప్రస్తుతం ఈ సందర్భంగా మట్టి వినాయకుల్ని వీళ్ళు పంపిణీ చేసామని చెప్తున్నారు. అయితే ముఖ్యంగా పర్యావరణాన్ని దృష్టిలో పెట్టుకొని ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ ని
ఉపయోగించకూడదు అనేటటువంటి ఉద్దేశంతో ఈ సీడ్ విగ్రహాలను ఇచ్చామని చెప్తున్నారు. దీన్ని నిమజ్జనం చేసిన వెంటనే ఒక మొక్క వస్తుంది కాబట్టి ప్రతి ఒక్కరు ఎవరైతే దీన్ని అందుకున్నారో వాళ్ళు ఖచ్చితంగా పర్యావరణాన్ని కాపాడడంలో ఒక ప్రత్యేక పాత్రను వహించారంటున్నారు. అంతేకాకుండా ఆది దేవుడైనటువంటి వినాయకుడి యొక్క రూపంలోనే పూజించాలి తప్పించి మనకి నచ్చిన విధంగా పూజించేటటువంటి హక్కు ఎవరికి లేదు. ఇది హిందూ ధర్మానికి వ్యతిరేకమని కూడా ఈ సందర్భంగా దువ్వాడ శ్రీనివాస్ తెలియజేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది.